హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? మనోజ్ కుమార్ అండి. మనోజ్ కుమార్ గారు, ఇప్పుడు ఏఐ హవా ఎక్కువ నడుస్తుంది కదా, మరి ఏఐ వల్ల యూజెస్ ఉన్నాయా లేకపోతే లాసెస్ ఎక్కువ ఉన్నాయా? ఆహ్, 2 ఉన్నాయండి. ఏఐ వల్ల యూజెస్ ఏంటంటే జాబ్స్ మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. ఏమంటారు, నలుగురు చేసే పనిని ఇద్దరు ఒకళ్ళు డిక్రీజ్ అయిపోతుంది. అండ్ ఇన్పుట్స్ ఏంటంటే టెక్నాలజీని స్టూడెంట్స్ కానీ వేరే వాళ్ళు కానీ ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఏమంటే సెర్చ్ చేయడం వల్ల చాలా తెలియని కాన్సెప్ట్స్ని ఈజీగా ఒక సెర్చ్లో మనకు దొరుకుతుంది. అది మన ఎబిలిటీ ఏఐ వల్ల. అండ్ ఇంకా ఇండస్ట్రీలో బూమ్ వస్తుంది కానీ స్టిల్ అట్ ఎ టైం జాబ్ ఫాల్స్ కూడా దానివల్ల లే ఆఫ్స్ కూడా అవుతున్నాయి. కానీ మనం ఏ పర్స్పెక్టివ్ లో చూస్తే అట్లా ఉంటుంది. చాలా వరకు సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కువ వెళ్ళాలి అని చాలా మంది యూత్ అనుకుంటూ ఉంటారు. బట్ ఈ ఏఐ వచ్చిన తర్వాత ఫ్రెషర్స్ కి ఛాన్స్ ఉండట్లేదు, అండ్ 1-2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా తీసేయడం జరుగుతుంది కదా. సో ఈ విధంగా ఉంటే మరి సాఫ్ట్వేర్ మొత్తం కూడా ఏఐ తోనే నడుస్తుంది అంటారా? అట్లా ఏమి ఉండదండి. స్పెసిఫిక్ జాబ్ రోల్స్ ఉన్నాయండి. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ మీరు తీసుకుంటే దాంట్లో కూడా ఒక మల్టిపుల్ డొమైన్స్ ఉంటాయి. దాంట్లో మీరు గవర్నెన్స్ రిస్క్ కంప్లైన్స్ అనే డొమైన్ తీసుకుంటే దాంట్లో మీరు స్పెసిఫిక్ గా ఏ టైప్ ఆఫ్ జాబ్ రోల్స్ లోకి వెళ్తే దీనిలో అసలు ఏఐ ఉండదు, ఎప్పటికీ ఏఐ ఉండదు. ఏఐ మహా వచ్చిన ఆడిట్ చేస్తుంది. దాని నుంచి మనకి ఆడిట్ హ్యూమన్సే చేయాలి అట్ లాస్ట్. దాంట్లో ఇక్కడ యూజ్ స్కోప్ ఉంటుంది, మీరు దాన్ని ఎక్కువగా ముందుకు తీసుకెళ్ళొచ్చు అని చెప్పి. మీరు ఏ డొమైన్ చూస్ చేసుకుంటున్నారని దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ లో కూడా మీరు ఏఐ ప్రూఫ్ డొమైన్స్ కొన్ని ఉంటాయి. ఆ ఏఐ ప్రూఫ్ డొమైన్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది.